A very warm good evening, all of you. It's a pleasure to have with us our guest for today's function, Sri L. Sri Krishna Devarayal Garu, Member of Parliament from Narsaraopet constituency, a very humble, very grounded, a people's leader. It's a pleasure to have him with us today, not just as a Member of Parliament, but also he studied in this own campus. So it's quite motivating and inspiring for all the children present here. And I heartily welcome all the students and their parents and my dear staff members. I welcome you all to this annual day function of Patancheru and Madinaguda. I know Miranta chala మీ పిల్లల పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా బాబు కూడా పర్ఫార్మెన్స్ ఉంది. బట్ యాన్యువల్ డే ఈజ్ జస్ట్ నాట్ అబౌట్ ఎ మ్యూజిక్ అండ్ డాన్స్ షో. Annual day, we celebrate the achievements of children throughout the year, growth of the child throughout the year, growth of the institution throughout the year, and more importantly, the culture, the values, what our children have learnt in this 1 year is why we celebrate the annual day. So I know many of you are waiting for your kids' performance, but please spare some time for me to just give a small brief of all those I've just mentioned. ఇప్పుడు దాకా చెప్పని కొంచెం బ్రీఫ్ I'll just give you. గొప్పవాడు, మధ్యతరగతి, ఆడ మగ, మంచి కుటుంబం, గొప్ప కుటుంబం, ఇలా ఎన్ని అసమానతలు ఉన్నా ఈ అసమానతలు అన్నిటినీ బ్యారియర్స్ని, డిస్క్రిమినేషన్స్ని, బయాసెస్ అన్నిటినీ బ్రేక్ చేయగలిగి మనం అనుకున్నది సాధించగలిగే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. మీరు మీ పిల్లల్ని ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసినప్పుడు కూడా నాకంటే మంచి స్థానంలో నా పిల్లాడు ఉండాలి, మంచి స్థాయిలో నా పిల్లాడు ఉండాలి, అలానే మంచి విలువలతో ఎదగాలి, నేనైతే ఇబ్బందులు పడ్డానో అవి నా పిల్లలు పడకూడదు అని ఒక బాధ్యతతో మీరు నాకు అప్పగించారు, ఒక బాధ్యతతో మీరు ఇన్స్టిట్యూషన్కి అప్పగించారు. సో అలా మీరు అప్పగించిన పిల్లల్ని మేము ఈ ఇన్స్టిట్యూట్లో ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాము? కేవలం అంత పెద్ద బాధ్యత ఈ సంవత్సరం యొక్క మార్క్స్ వస్తే సరిపోతుందా? ఈ సంవత్సరంలో పిల్లలు బాగా చదివితే సరిపోతుందా? కాదు కదా. 2023లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన పిల్లాడు 2040 ఇన్ ద ఇయర్ 2040 హీ ఈజ్ గోయింగ్ టు థ్రైవ్ ఇన్ ద సొసైటీ. అతను ఒక స్థానం సంపాదించుకొని సొసైటీలో ఒక స్థాయికి వచ్చేసరికి 2040 అవుతుంది. అది నేను మీకు చెప్పక్కర్లేదు. సో ఆ రోజున ఆ ఇయర్న ఎటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి డిమాండ్స్ ఉంటాయి, ఎటువంటి స్కిల్స్ రిక్వైర్ అవుతుంది అని గ్రహించి ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఒక ఇన్స్టిట్యూట్ది. ఆ రోజు 20 సంవత్సరాల తర్వాత ఒక పిల్లవాడికి ఏం అవసరం అవుతుంది, ఎటువంటి స్కిల్స్ అవసరం అవుతాయి, ఎటువంటి వాల్యూస్ అవసరం అవుతాయి, అవన్నీ గ్రహించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. 2040కి విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ AI many job requirements might change, many job profiles would change into different ones. So what new knowledge they would need at that time, what new skills they would need at that time, and how we have to equip our children today to face those challenges that day. That's the responsibility of each institute, not just, I hope, just getting better in the marks or today what they are achieving in the result. I hope you all agree. సో ఈ బాధ్యత మేము ఈ సంవత్సరం ఏం చేయాలి, ఎలా చేయాలి? మీకు తెలుసు 2040లో నేను అన్నట్లు AI ఇన్వెన్షన్ ఉన్నప్పుడు, AIతో మనం చాలా జాబ్స్ చేసినప్పుడు మనం ఈరోజు పిల్లలకి కేవలం మార్క్స్ వచ్చినాయా, కేవలం రిజల్ట్ వచ్చిందా కాదు, కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైంది, అలానే
ఏదైనా కొత్తగా ఆలోచించగలుగుతున్నారా? ఆర్ దే బీయింగ్ క్రియేటివ్? ఆర్ దే బీయింగ్ ఇన్నోవేటివ్? ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఆన్సర్ వైల్ వీఆర్ ఫ్రేమింగ్ ద కరికులం ఫర్ ద ఇయర్. ఒక ప్రణాళిక చేసే ముందు, ఒక ప్లానింగ్ చేసే ముందు, ఒక ఇయర్ మొత్తానికి ఈ రెస్పాన్సిబిలిటీతో ఒక అకాడమిక్ ప్లానర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి తగినట్లుగా, దీనికి మీకు అందరికీ తెలుసు, తగినట్లుగా ఒక ఇయర్లో ఏమైతే యాక్టివిటీస్ అవసరమో, పిల్లాడికి అర్థమయ్యేలాగా నేర్చుకోవటానికి యాక్టివిటీస్ అవసరమో, ఇవన్నీ తెలుసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే కేవలం చదువు ఒక్కటే కాదు, విద్య అంటే చదువు ఒక్కటే కాదు, మీ అందరికీ తెలుసు. విద్య అంటే మానసిక ఎదుగుదల ఉండాలి, శారీరక దృఢత్వం ఉండాలి, సామాజిక నైపుణ్యం ఉండాలి. ఇన్ని స్కిల్స్లోనూ డెవలప్ చేయాలి ఒక విద్యార్థిని. మనం ఈరోజు పిల్లాడికి రాత్రి చల్లగా ఉంటుంది, నువ్వు ఇదే వేసుకో, నువ్వు రాత్రికి ఆకలేస్తుంది, ఇదే తిను అన్న పిల్లాడు రేపు 2040కి హీ హ్యాస్ టు టేక్ హిజ్ ఓన్ డెసిషన్ ఇండిపెండెంట్లీ. హీ హ్యాస్ టు టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్ కాన్ఫిడెంట్లీ. సో హౌ టు బీ ఎక్విప్ దోస్ స్కిల్స్ టుడే? మనం డెసిషన్ మేకింగ్ వాళ్ళకి ఇవ్వట్లేదు కదా ఈరోజు. చాలా వరకు మనమే డిసైడ్ చేస్తాం, ఈ బట్టలు వేసుకో, ఈ ఫంక్షన్కి ఇది వేసుకో, ఈరోజు చల్లగా ఉంటుంది, రేపు ఇది ఉంటుంది. సో హౌ డు వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు take their own decisions independently, confidently in the year 2040? What do schools have to do? These are the different questions that we have to answer. So mundu మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ బయటకి కనిపించేవి ఏ క్యాంపస్లో అయినా ముందు కొన్ని ఉన్నాయి. ఫస్ట్, సువిశాలమైన క్యాంపసెస్. విజ్ఞాన్ అంటే పెద్ద క్యాంపసెస్. దిస్ ఇస్ ప్రాబబ్లీ ద one single institution who have the largest campuses in both Andhra Pradesh and Telangana. సో ఈవెన్ ఇన్ మదీనాగూడ అండ్ పటాన్చెరు, మదీనాగూడ కూడా అంతా ఒక లెవెల్లో ఉంటుంది. దే ఆర్ క్లోజర్ టు ద నేచర్, క్లోజర్ టు సాయిల్, క్లోజర్ టు ప్లాంట్స్. దే కెన్ ఫీల్, టచ్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ మీకు తెలుసు, పిల్లాడు ఒక అపార్ట్మెంట్స్లో ఉంటాడు, మళ్ళీ చదువుకోవటానికి ఇంకో అపార్ట్మెంట్స్లోకి వెళ్తాడు, ఎక్కడ ఎటువంటి నేచర్ ఇంట్రాక్షన్ ఉండదు. అలా కాకుండా మన క్యాంపసెస్ అన్నీ ఇట్లా విశాలంగా ఉంటాయి. దే ఆర్ క్లోజర్ టు ద నేచర్. సో దిస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సీన్. ఇంకోటి మీరు ఇమీడియట్గా గమనించేది, మదీనాగూడలో అంతా ఒక లెవెల్లో ఉంటుంది కాబట్టి ఎల్కేజీ పిల్లాడికి కూడా 10th క్లాస్ చైల్డ్ తెలుసు, 10th క్లాస్ చైల్డ్ కూడా 1st క్లాస్లో పిల్లాడు తెలుసు. వీళ్ళంతా రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఏదో ఒక విధంగా, లంచ్ బ్రేక్లో, బస్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. వీళ్ళందరికీ ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ బిగ్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ మదీనాగూడ. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి. Similarly, 50% of Madinaguda staff are at least more than 10 years experience. So when they have that experience, they have that personal touch with each child. So this is what I think readily you can observe in a branch like Madinaguda. Similarly, in a branch like Patancheru, away from pollution, away from city, and in a serene environment with equipped playgrounds, we have buildings. So దీని వెనకాల జరిగేదేంటి? బిహైండ్ దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ విజ్ఞాన్ డస్. సో మీకు ఇందాకే చెప్పాను, క్రియేటివ్ సైడ్ ఆఫ్ ద చైల్డ్ వీ హ్యావ్ టు ఇంప్రొవైజ్. దట్ రెడీలీ ఎ టీచర్ కెనాట్ డూ. ఫర్ దట్ అట్లీస్ట్ 560 hours of training is given to the teacher every single year. Not just in-house, the best university in the country itself, IISc బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూట్లతో కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో వై? అందరూ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అన్నారు కదా, వై డూ దే నీడ్ సో మచ్ ఆఫ్ రిగరస్ ట్రైనింగ్? బికాజ్ లెర్నింగ్ హ్యాస్ నో ఎండ్. సిమిలర్లీ టీచింగ్ should also have no end. Tomorrow this technique might get old. I should learn more techniques, more innovative worksheets, better way of expressing the same concept. For a teacher to learn, they have to have continuous training and practice programs. That's why we have this rigorous schedule. And just not that, to make this బాగా వాళ్ళకి, వాళ్ళు చదివేది బాగా అర్థం అవ్వాలి, వాళ్ళు చదివేది బాగా ఎంజాయ్ చేయాలి. సో వాళ్ళు ఇన్నోవేషన్కి కొంచెం స్కోప్ ఉండే విధంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే టీచర్ కూడా తను చెప్పే దానిలో ఇన్నోవేషన్ ఉండాలి. సో ఇన్ని విధాలుగా ఆలోచించి ట్రైనింగ్ తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా చదువులో కొంతమంది బాగా చదివే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి క్యాటర్ చేయడానికి ఐఐటి ప్రోగ్రామ్ రన్ చేయటం.
కొంతమంది పిల్లలు వేరు వేరు కారణాల వల్ల కొన్ని చోట్ల చదవలేకపోవచ్చు, కొన్ని సబ్జెక్ట్స్లో వెనకబడి ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా 3-4 చిల్డ్రన్ ఓన్లీ ఫర్ పర్టికులర్ హూ ఆర్ వీక్ ఇన్ దట్ సబ్జెక్ట్, పర్టికులర్గా 3-4 మెంబర్స్కి ఐఎస్పి ప్రోగ్రామ్ రన్ చేయటం, దానిలో పర్సనల్గా అటెన్షన్ ఇవ్వటం టీచర్. ఇట్లా వాళ్ళు చదువులో ఎక్కడ ఇబ్బంది పడకుండా చేయటానికి ఇంత ప్రయత్నిస్తారు. అట్లానే మానసికంగా ఎదగాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే దెర్ ఈజ్ నో అదర్ బెటర్ ఆపర్చునిటీ దాన్ అలౌవింగ్ దెమ్ టు ప్లే స్పోర్ట్స్. ఎప్పుడైతే వాళ్ళకి వైడ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ ఆప్షన్స్ ఇచ్చి అందులో వీఆర్ లెటింగ్ దెమ్ ప్లే, they automatically learn. Whenever they win, whenever they lose, they will automatically learn how to cope up with the failure, right? So this will make them mentally stronger each day. Similarly, వాళ్ళకి సోషల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మీరు ఇందాక చూశారు ఎంత తడబడ్డ ఈ ప్రోగ్రామ్ అంతా పిల్లలే చేశారు. మీరు వెనకాల వెళ్ళి చూసుండరు మేకప్ రూమ్స్కి, అదంతా చిన్న పిల్లలకి, జూనియర్ కేజీ పిల్లలకి, ఎల్కేజీ పిల్లలకి వాలంటీర్స్ వాళ్ళే డ్రెస్ చేసి, వాళ్ళే స్నాక్స్ తినిపించి, వాళ్ళే స్టేజ్ మీద ఎక్కించడానికి they've done entire show by themselves. Today a big event like annual day, so much 2000 మెంబర్స్ని వాళ్ళు అడ్రస్ చేయగలుగుతున్నారు, వాళ్ళ నీడ్స్ని వాళ్ళు చూడగలుగుతున్నారు అంటే ఎట్ ద క్లాస్ లెవెల్ ఫస్ట్ లంచ్ మానిటర్స్ గాను, బస్ మానిటర్స్ గాను డిఫరెంట్ రోల్స్ చేశారు. తర్వాత రెగ్యులర్గా స్కూల్లో అసెంబ్లీ అవనియండి, స్మాల్ ప్రోగ్రామ్స్, గురు పూర్ణిమ అవనియండి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఎనీ అదర్ ప్రోగ్రామ్, చిల్డ్రన్స్ డే, అదర్ ఈవెంట్స్ ఆర్ ఆల్ కండక్టెడ్ బై ద చిల్డ్రన్ దెమ్సెల్వ్స్. సో తడబడతారు డెఫినెట్గా, పిల్లలు నాకు తప్పులు చేయకుండా ఉండరు, బట్ దిస్ వే దే లెర్న్ హౌ టు వర్క్ ఇన్ అ టీమ్, హౌ టు హ్యావ్ పేషెంట్లీ. ఇప్పుడు నేను పిల్లల్ని వెళ్ళి వెనకాల మేకప్ రూమ్స్లో అడిగితే ఏం నేర్చుకున్నారంటే, టీచర్స్కి చాలా పేషెన్స్ కావాలి మేడం, ఇంట్లో పిల్లల్ని మాత్రం నా వల్ల కావట్లేదు. మెనీ ఆఫ్ ద వాలంటీర్స్ వాట్ దే హవ్ టోల్డ్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ నీడెడ్. సో దిస్ ఆల్ స్కిల్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే లెర్న్ దిస్ ప్రోగ్రామ్ called Student Conclave. Similarly, many programs like Happiness Curriculum, through many of these programs, their leadership skills are also honed. So, ఇదంతా వెనక జరిగేది మీకు కనిపించవచ్చు, కొంతమందికి కనిపించకపోవచ్చు, బట్ ఎవ్రీ డే వీ వర్క్ టు సీ దట్ ఎ చైల్డ్ educating doesn't mean that he just get good marks. Yes, we equally focus on strong academic rigor in math and science. We never compromise on it. But at the same time, we also would want to see he is psychologically, mentally, physically, and socially growing very, very strong. So this is what we've done throughout the year. And needless to say, ఈ ప్రాసెస్ మొత్తంలో మేము ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పులైతే చేసుంటాము. ఎప్పుడు సెలవులు ఇవ్వరు విజ్ఞానం, అది ఫస్ట్ తప్పు. యాన్యువల్ డే కూడా సెలవు రోజు చూసుకొనే పెడతారు. నెక్స్ట్ లాంగ్ వర్కింగ్ అవర్స్, ఇట్లా ఎన్ని తప్పులు చేసినా ఎవ్రీబడి ఐ నో సిట్టింగ్ హియర్ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్కి మంచే జరగాలి, ఈ ఇన్స్టిట్యూట్ మంచి స్థానంలో ఉండాలి అని మీరంతా బ్లెస్సింగ్స్ ఇవ్వటం వల్లే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇంత గొప్ప స్థానంలో ఇన్ని స్కూల్స్గా, ఇన్ని కాలేజెస్గా, ఇన్ని యూనివర్సిటీస్గా స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఎస్టాబ్లిష్ అయిందని నేను హృదయపూర్వంగా నమ్ముతాను. సో నేను మీ అందరికీ ఇదే సందర్భంగా తీసుకొని మీ గుడ్ విషెస్కి, చాలామంది వచ్చి నా దగ్గరికి చెప్తారు మేడం ఇది గుడ్ వర్క్ చేస్తున్నారు అని. కొంతమంది చెప్పరు, నాకు తెలుసు చెప్పలేని వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీలింగ్ ఉంటుందని. సో మీ అందరికీ శిరస్సు వంచి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఈ సందర్భంగా, మీరు ఇచ్చే ఈ బ్లెస్సింగ్స్కి, గుడ్ విషెస్కి. సో తప్పకుండా మేము వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచి ఫలితాలతో, నాకు తెలుసు కొంచెం ఇబ్బందులు మదీనాగూడలో అయినాయి 4th and 5th స్టాండర్డ్లో, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్ట్రెంగ్త్ ఉంటారని. సో ఐ అపాలజైజ్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. దిస్ ఇయర్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ న్యూ బిల్డింగ్. సో వీఆర్ ట్రయింగ్ టు అకామిడేట్ few students there in the new building. Similarly, పటాన్చెరులో కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ అయ్యి కొన్ని ల్యాబ్స్ ఇవ్వలేకపోయాం,
This year, we're planning to provide 2 more floors. Similarly, to improve the communication skills, we are tying up with a Nulo app, and similarly, 10th అయిపోయిన పిల్లలకి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కోసం we are tying up with an original online platform like Vedantu. So these are few things that we are planning for the next academic year. So I hope, like every year, you will support us in all our endeavors. And thank you all for giving me this opportunity. And please, everyone, I request everyone to please have your dinner before you leave. Thank you. వేదిక పైన ఉన్న వైస్ చైర్మన్ రుద్రం దేవి గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడమ్స్కి, వేదిక ముందున్న తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా మా పైన, విజ్ఞాన్ పైన ఇంత ట్రస్ట్ పెట్టి, నమ్మకం పెట్టి, ఎవరు కూడా వారి పిల్లలు భవిష్యత్తుని ఊరికనే ఎవరి చేతిలో ఊరినే పెట్టరు. ఎంతో నమ్మకం ఉంటే తప్పించి పెట్టరు. అటువంటిది మీరు నమ్మకంతో, విజ్ఞాన్ పైన అపారమైన నమ్మకంతో విజ్ఞాన్లో చేర్పించడం జరిగింది. ఇక్కడ చేర్పించిన చాలామంది కూడా స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 50 to 60% స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే చేరారో వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు రిఫర్ చేస్తేనే చేరారు, లేకపోతే వారి పేరెంట్సో ఎవరో ఒకరు చదువుంటారు విజ్ఞాన్లో, వారు రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చి చాలామంది చేరారు. ఒక సర్వీస్ని మనం వేరే వారికి రిఫర్ చేస్తూ ఉన్నాము అంటే అది కూడా ఏదో ఒకసారి వాడటమో ఒకరోజు చూడటమో కాకుండా దాదాపు సంవత్సరాల పాటు చూసిన తర్వాత, దాంట్లో మంచి చెడు చాలా దగ్గరగా చూసిన తర్వాత ఇంకొకరికి ఇక్కడ విజ్ఞానంలో చేర్పించండి అని చెప్తున్నామంటే దానిపైన ఎంతో నమ్మకం ఉంటే తప్పించి, మీరు పూర్తిగా నమ్మితే తప్పించి విజ్ఞాన్ని ఎవరికి కూడా రిఫర్ చేయరు. అటువంటిది ఎంతో నమ్మకంతో విజ్ఞాన్లో మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నమ్మకానికి గల కారణం చాలా ఉన్నాయి, కానీ మొట్టమొదటిది ముఖ్యమైనది మాత్రం, ఏ ఇన్స్టిట్యూట్ నడవాలన్నా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా, క్యాంపస్ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా కట్టినా, ఎంత వరల్డ్ క్లాస్గా కట్టినా, అసలు కళ్ళు తిరిగిపోయేలా కట్టినా కూడా ఏదో ఒక సంవత్సరం అలా నడుస్తుంది. కానీ అది నిజంగా కొన్ని డెకేడ్స్ పాటు ఆ ఇన్స్టిట్యూట్ బాగా పెరగాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి అంటే పేరెంట్స్ మొట్టమొదటిగా బిల్డింగ్స్ చూసినా కానీ లోపల నిజంగా బిల్డింగ్స్ లోపల, ఇన్స్టిట్యూట్ లోపల నిజంగా స్ట్రెంగ్త్ ఉందా లేదా అని తప్పకుండా పేరెంట్స్ చూస్తారు. అది ముఖ్యమైనది చూసేది ఏంటి అంటే టీచర్స్ ఏ విధంగా ఉన్నారు, టీచర్స్ ఏ విధంగా పాఠాలు చెప్తా ఉన్నారు, టీచర్స్ ఏ విధంగా పిల్లల డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఏదో ఒకటో రెండో కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని చూసిన తర్వాతే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఇంత సక్సెస్ఫుల్గా, సరే మా మార్క్స్ గురించి వీటి గురించి విజ్ఞానంలో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఇందాక రుద్రం చెప్తున్నట్టు మామూలు టైం కంటే కూడా కొద్దిగా ఎక్కువే స్ట్రెచ్ చేస్తారు. స్ట్రెచ్ చేసి పిల్లలు బాగా చదవాలి, బాగా చెయ్యాలి అని చెప్పి వెంటపడి మరీ చేయిస్తారు. ఆ చేయించినా కూడా టీచర్స్ అంత సహకరించడం అనేది మిగతా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో 5 గంటలు 4 గంటలు చెప్పగానే టీచర్స్ అయిపోయింది, అలసిపోయాం, వెళ్ళిపోతాం అంటారు. అలా కాకుండా విజ్ఞానికి ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ మేము ఫాలో అవుతాం. ఆ కమిట్మెంట్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏదైతే విజ్ఞాన్ కమిట్మెంట్ ఇస్తూ ఉందో ఆ కమిట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి ప్రతిరోజు కూడా వారి ఫ్యామిలీస్ని కూడా టైంని కూడా కొద్దిగా త్యాగం చేసి, మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో పొద్దున 8:30కి స్కూల్కి వస్తే మళ్ళీ రావాలంటే ఒక 1.5 hour ముందు అంతా రెడీ అయ్యి అంతా రావాలి. సాయంత్రం మళ్ళీ ఇంకో 1.5 hour పడుతుంది ఇంటికి వెళ్ళాలంటే. సో కేవలం 6-7 hours స్కూల్లో ఉంది కాదు, మిగతా 3 hours ఆల్సో స్కూల్లో ఉన్నట్టే లెక్క.
ఇవన్నీ కూడా వాళ్ళు త్యాగం చేసి ఇంత టైం ఎఫర్ట్ పెడుతున్న టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మీ తరపు నుంచి, స్టూడెంట్స్ తరపు నుంచి, వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారే ఇక్కడ ఇంత సక్సెస్ అవుతా ఉంది, ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతా ఉంది, స్కూల్ సక్సెస్ అవుతా ఉందంటే ముఖ్యంగా వాళ్ళు మనస వాచ నమ్మపోతే మాత్రం 80% సక్సెస్ అవుతుంది. వాళ్ళు నమ్మి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత బాగా నడుస్తూ ఉంది. అయితే ఇందాక మీ వైస్ చైర్మన్ గారు రుద్రం గారు పిలిచి ఇదిగో ఇది మాట్లాడాలి అని చెప్పడం జరిగింది. నేను ఇందాక నుంచి ఆలోచిస్తూ ఉన్నాను, ఏ విధంగా నేను ఇక్కడున్న క్రౌడ్కి నేను రిలేట్ అవ్వగలను అని. కరెక్ట్గా మీరు అటువైపు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నాను. అంటే ఇక్కడ స్టేజ్ మీద అని కాదు, లైఫ్లో కూడా. ఎందుకంటే నేను సిటీలో చదివాను, అంటే ఈ మెట్రో లాంటి హైదరాబాద్, వైజాగ్ చదివి నేను వెళ్ళి గుంటూరులో ఉంటా ఉన్నాను. కానీ ఇక్కడ ఉన్న చాలామంది వారి ఊరుల నుంచి ఇక్కడికి చాలామంది మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. మీ అందరికీ ఉన్నది కొద్దిగా, నాకు మీ అందరిపైన కొద్దిగా ఈర్ష్య. ఎందుకు ఈర్ష్య అంటా ఉన్నానంటే మీ అందరికీ చాలా చాయిస్ ఉంది. ఒక స్కూల్ కాకపోతే ఇంకో 10 స్కూల్స్ ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అయినా కానీ నమ్మకంతో ఇక్కడ చేర్చారనుకోండి. కానీ నాకు అలా ఉండదు. గుంటూరు చిన్న సిటీ, ఉన్న దాంట్లో చేర్పించడం అంతే. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు చాలా అవకాశాలు, మీకంటే మీ పిల్లలకి ఎక్స్పీరియన్సెస్ చాలా మీరు ఇవ్వచ్చు. కేవలం స్కూల్లోనే లైఫ్ అంతా అయిపోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు టెన్నిస్ కోచింగ్ పంపించవచ్చు, లేకపోతే డిబేటింగ్ కాంపిటీషన్ పంపించవచ్చు, లేకపోతే పోయిటరీ నేర్పించవచ్చు, లేకపోతే డ్యాన్స్ ఇవన్నీ ఎవరైతే నేర్పిస్తానికి ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అవేలో దొరుకుతారు. బట్ నేను ఎక్కడైతే ఉంటానో గుంటూరు లాంటి చిన్న సిటీలో దిస్ నథింగ్ ఎల్స్ టు డూ. కేవలం స్కూల్కి వెళ్తారు, పిల్లలు వస్తారు. నేనే ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటాను, వీళ్ళని పట్టుకొని ఏదో చేద్దామని చెప్పి. సో కంప్లీట్గా మీరు అటువైపు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నాను. అయితే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరి ప్రొఫైల్ చూస్తే మాత్రం ఐ కెన్ రిలేట్ టు దెమ్. మీరు అందరూ కూడా మీ పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు. మీరు అందరూ కూడా స్మాల్ టౌన్స్లో చదివినా బాగా సెటిల్ అవ్వాలి, బాగా వృద్ధిలోకి రావాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి, హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి మీరందరూ కూడా ఇక్కడ లైఫ్ని అంతా కూడా లీడ్ చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు మీరు ఎలాగైతే కష్టపడ్డారో అంత కష్టం మీ పిల్లలకు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మీరు చదివినప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫోకస్ ఈజ్ ఆన్ మార్క్స్, రిజల్ట్ మీద ఉండేది ఫోకస్ అంతా. ఇప్పుడు మీరేం కోరుకుంటారు మీ పిల్లలకంటే, మీరు పిల్లలు కోరుకునేది ఎంత హ్యాపీనెస్ ఉందని చెప్పి కోరుకుంటారు. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ థాట్. మీరు చదివినప్పుడే ఉన్న రిజల్ట్, నౌ ఇట్ ఈస్ అబౌట్ హ్యాపీనెస్. పర్లేదు సార్, ఒక 5 మార్కులు అటు వచ్చినా పర్లేదు, ఇటు వచ్చినా పర్లేదు, మావాడు హ్యాపీగా ఉన్నాడా లేదా అని బయటకు అనకపోవచ్చు, కానీ మనసులో మీకు ఉంటుంది, నేను పడ్డ అంత కష్టం మావాడు పడకూడదని మీ అందరికీ ఉంటుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈవెన్ నేను కూడా ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ వే, ఆ విధంగా. అయితే హ్యాపీనెస్ని కూడా ఏ విధంగా మనం ఇవ్వచ్చు అనేది, హ్యాపీనెస్ అంటే దేర్ మెనీ వేస్. హ్యాపీనెస్ అంటే సినిమాకి తీసుకెళ్ళచ్చు, మంచి జంక్ ఫుడ్ కొనివ్వచ్చు, ఈ రోజుల్లో వచ్చే స్విగ్గీ ఇలాంటి యాప్స్ టక్కన ఆర్డర్ చేస్తే వచ్చేయచ్చు. హ్యాపీనెస్ అంటే మంచి ఐప్యాడ్ లేకపోతే ఈ కొని ఇవ్వచ్చు. ఇది కూడా హ్యాపీనెస్, కానీ ఇదంతా ఇన్స్టెంట్ హ్యాపీనెస్. వీటన్నిటి వల్ల వచ్చేది ఇన్స్టెంట్ హ్యాపీనెస్. ఆ రోజు, ఆ పూట, ఆ గంటకి అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు చూడాల్సింది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. మీ పిల్లలు ఎలా ఉంటారు అనే దానిపై దృష్టి పెట్టండి. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అంటే మీ పిల్లలు, నేను మీకు చెప్తా ఉన్నా అంటే నాకు నేను చెప్పుకుంటున్నట్టు బేసికల్లీ. నేను మా అబ్బాయి కూడా 5th క్లాసు, సో నాకు నేను చెప్పుకుంటున్నట్టు సేమ్. నేను ఏదైతే అన్నీ ఫాలో అవుదాన్ని ట్రై ఇవన్నీ చెప్పేది ఫాలో అవుదాన్ని ట్రై చేస్తానికి ఉంది. కానీ మావాడు కూడా వినాలి. మీరు కూడా అదే పొజిషన్లో ఉంటారు. మీరు అనుకుంటూ ఉంటారు నేను ఎన్ని చెయ్యాలి అని చెప్పి. మీ పిల్లలు కూడా వినాలి, మీ మాట వినాలి, మీరు చేయాలనుకుంటే. కానీ అన్నీ చేయలేకపోయినా కొద్దిగా చేసేదానికి ప్రయత్నించండి. దాంట్లో ముఖ్యమైనది ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కాకుండా లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఎలా ఉండటానికి ప్రయత్నిస్తారో అది ట్రై చేయండి. ఇందాక చెప్తా ఉంది హ్యాపీనెస్ కరికులం అని. కరికులం హ్యాపీనెస్ ఏదైతే క్లాసెస్లో ఉందో అది ఓకే, బట్ ఓవరాల్గా
ఏదైతే ఈ రోజుల్లో చూస్తూ ఉంది, చాలామంది చెప్తా ఉంది, మా మా పిల్లవాడు ఐఐటీలో చేరాడు, అంతా అయ్యింది, కానీ మంచి మంచి ఇన్స్టిట్యూట్లో చేరారు, కానీ అక్కడ ప్రెషర్ తట్టుకోలేకపోతా ఉన్నారు అని చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని, ఆ ప్రెషర్ని తట్టుకునే విధంగా, ఆ ప్రెషర్ని ఫేస్ చేసే విధంగా ఎలా తయారు చేయొచ్చు, దానికి మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు చాలామంది, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, వీళ్ళందరూ ఉన్నారు, సింధు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్పోర్ట్ ఆడుతున్నప్పుడు కూడా దిస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ దే గో త్రూ. దాంట్లో కూడా చాలా టెన్షన్ అంతా. కానీ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఏంటంటే వాళ్ళు దాన్ని మల్టిపుల్ టైమ్స్, చాలాసార్లు, ఎక్కువ సార్లు దాన్ని మనం ఫేస్ చేయిస్తే దాన్ని ఓవర్టేక్ చేయడానికి వాళ్ళు నేర్చుకుంటారు. అదే విధంగా ఏ విధంగా మీ పిల్లలకు కూడా స్ట్రెస్ ఇవన్నీ ఉండకుండా ఉండేదాన్ని ప్రయత్నించద్దు, బట్ ఆ స్ట్రెస్ని ఎలా తీసుకోవచ్చు, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయొచ్చు అనే దానిపైన దృష్టి పెట్టేదానికి చూడండి. అలాగే మరొకటి ఉండేది, మీరు అంత బాగా చేసాం కదా అని చెప్పి మా వాడు ఎక్కడా కూడా దేంట్లో కూడా ఫెయిల్యూర్గా ఉండకూడదు, అంతా సక్సెస్ ఉండాలి అని ప్రయత్నిస్తారు. బట్ డోంట్ ట్రై టు డూ దట్. మేక్ షూర్, అంటే వేరియస్ యాక్టివిటీస్ ద్వారా, వాటి ద్వారా నేర్చుకోవటమే కాదు, దాంట్లో ఫెయిల్యూర్ని కూడా ఫేస్ చేసే విధంగా, దాన్ని ఫెయిల్యూర్ని కూడా ఎలా, దీంట్లోంచి లెసన్స్ ఎలా నేర్చుకోవాలనే విధంగా వారికి మీరు తర్ఫీదు ఇచ్చేదానికి ప్రయత్నించండి. కేవలం అంతా సక్సెస్ ఉండాలి, లైఫ్ అంతా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి, మంచి మంచి కాలేజ్కి వెళ్ళిపో, చాలా తగులుతాయి దెబ్బలు. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉండకపోవచ్చు, కానీ మీ అందరూ చూశారు, మీరందరూ చాలా డిఫికల్ట్గా లైఫ్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. అటువంటి డిఫికల్టీ ఇదంతా కూడా ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలని దానిపైన దాన్ని కూడా దృష్టి పెట్టండి. కేవలం ఇక్కడ క్లాసెస్కి పంపించారు, స్కూల్లో ఎడ్యుకేషన్ అయిపోయిందని కాకుండా. అలాగే మరొకటి మరీ ముఖ్యమైనది ఏంటంటే లెర్నింగ్ హ్యాబిట్. ఇదివరకు మీరు చదువుతున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు ఎలా ఉండేదంటే, లెర్నింగ్ అంటే గుర్తుపెట్టుకోవటం, అది రిపీట్ చేస్తే సరిపోయేది. కానీ దిస్ జనరేషన్, వీళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ అవుతారో, పెద్ద అవుతారో, కొద్దిగా ఉద్యోగాలు దీనికి వచ్చినప్పుడు, వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోడానికి వచ్చినప్పుడు, నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది దొరకటం అనేది ఇట్స్ నథింగ్. ఎందుకంటే ఇప్పుడైతే కనీసం ఫోన్లోనే కొడుతున్నాం, అప్పుడైతే జస్ట్ ఏదో పిన్ ఏదో వస్తుంది, వాళ్ళు మామూలుగా మాటల్లోనే ఎంత ఈజీగా ఉంటుందంటే, ఇప్పుడైతే లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కొత్త లాంగ్వేజ్ మాట్లాడాలంటే. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, మనం ఇలా తెలుగులో మాట్లాడుతూ ఉంటాం, అక్కడ పేరెంట్కి ఎవరైనా హిందీ పేరెంట్ ఉంటే అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం అది ఉండదు. అలాగే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే, ఇక్కడ ఎంతమంది వచ్చారు, లేకపోతే హైదరాబాద్ పాపులేషన్ ఎంత అని అంటే, ఇప్పుడైతే గూగుల్ చేయాలి, అంతా చేయాలి. కానీ ఫ్యూచర్లో జస్ట్ పిన్నెలు నొక్కినా టక్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవటం, దాన్ని రిపీట్ చేయటం, దానికంటే కూడా ఆ ఇన్ఫర్మేషను, ఆ నాలెడ్జ్ని ఏ విధంగా మనం అప్లై చేస్తాము, అప్లై చేసిన దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపైన మీ పిల్లల్ని దృష్టి పెట్టేదానికి చూడండి. అలాగే మీరే పెట్టలేరు, మీ స్కూల్ని కూడా గట్టిగా అడగండి. మా వాళ్ళకి కేవలం ఎగ్జామ్స్ దీని మీద కాకుండా ఏ విధంగా ఈ నేర్పించిన దాన్ని అప్లికేషన్ దానిలోకి తీసుకువెళ్తా ఉన్నారని చెప్పి మీరు కొద్దిగా దాని మీద స్ట్రెస్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్స్ని, వాళ్ళందరినీ కూడా. కేవలం మార్క్స్ వచ్చినాయి, మా వాడి 100కి 90 వచ్చింది, 95 వచ్చిందని చెప్పి, ఓకే, దట్స్ హ్యాపీ, అది బాగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది, కానీ అక్కడితో ఆగిపోకుండా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఎవ్రీ టెక్నాలజీ, ప్రతిదాన్ని కూడా మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది 1-2 ఇయర్స్లోనే మారిపోతూ ఉంది. ఇంత ఫాస్ట్గా మారిపోతున్నప్పుడు అప్లికబిలిటీ స్టూడెంట్స్ చేయలేకపోతే, ఏదో మెడికల్ డాక్టర్ అయిన తర్వాత అప్లై చేస్తాడు, ఇంజనీరింగ్ అయిన తర్వాత అప్లై చేస్తాడు కాకుండా, స్కూల్ నుంచే ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేసిందని అప్లై చేయకపోతే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ 3 ఏదైతే స్ట్రెస్ ఒకటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద ట్రైన్ చేయండి. అలాగే రెండవది ఫెయిల్యూర్ని కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి, దాని నుంచి లెసన్స్ ఎలా తీసుకోవాలి, దాని నుంచి ముందుకు వెళ్ళాలని. మూడవది నేర్చుకున్న నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని, వీటిని కేవలం రిపీట్ చేయడం కాకుండా దాన్ని ఏ విధంగా మనము అప్లై చేస్తాము, దాన్ని ఏ విధంగా మనము అప్లికేషన్ లెవెల్లో తీసుకువెళ్తాం అనే దానిపైన దృష్టి సారించడానికి ట్రై చేయండి. తప్పకుండా విజ్ఞాన్ ఏదైతే ఉందో కేవలం మిగతా స్కూల్స్ లాగా ఏదో అపార్ట్మెంట్స్లో కాకుండా మంచి క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాంతోపాటుగా
ఫ్యాకల్టీ, మంచి తర్ఫీదు పొందిన ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కూడా మనం తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా, ఆల్రౌండ్ గ్రోత్ పరంగా మా స్టాఫ్ అన్ని విధాలుగా కూడా మీ వైపు సహకరిస్తూనే ఉంటారు. మీ సహకారం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాణి రుద్రమదేవి గారు, వైస్ చైర్పర్సన్ ఆఫ్ ద స్కూల్, my dear friend and parliament colleague till a few days back, Krishna Deva Rao garu, the principal of the school, and students, parents, staff, everybody else here, and my colleagues, Congress party colleagues who have come with me, Jagdish Gaud garu, others, andarki namaskaram. Firstly, I'm very, very sorry. I know I've come very late because our All India President, Mr. Mallikarjun Kharge, is in Hyderabad, and I had to attend a very important program with him today. And I thought the program would finish at a given time. It got delayed, and that's why I had to be, come very late. I'm sorry. Anyway, I'm very, very happy to be here and spend a few moments with all of you. There is not much I can give in terms of a message. I'd only like to share a few of my experiences of my childhood and my schooling and what I did subsequently. I did schooling from BHL Ramchandrapuram, which is quite close by to here, from a government school. Then I went on to National Defence Academy. మీలో కొంతమందికి తెలిసిండొచ్చు. NDA, National Defence Academy, is the most prestigious defence academy in the world. It is located in Pune, and it was conceived and built under the personal guidance of our first Prime Minister, Jawaharlal Nehru, who wanted one of the best defense academies, military academies in the world. ఆ రోజుల్లో మేము BHL రామచంద్రపురంలో చదువుకునేటప్పుడు అడ్మిషన్ వాజ్ ఆఫ్టర్, జాయినింగ్ NDA was after 11th class. So I finished my 11th class in BHL Ramchandrapuram, and at the age of 16, I joined the military, joined the National Defence Academy. National Defence Academy is very unique in the country, that Army, Navy and Air Force officers, all three services, trained together for 3 years in all three services. It is of some pride, I'll tell you, that the present Chief of the Indian Air Force was my NDA batchmate and also my school classmate in BHL Ramchandrapuram. The present Army and Navy chiefs are also my NDA batchmates. So, after doing 3 years training in the military, where we are trained in the Army, Air Force and Navy, we are selected for specialized streams. I was selected to be a fighter pilot, and I went on to fly the MiG-21. Many of you may have seen it in the media. It's a supersonic fighter. Fighter aircraft, what they do is, in times of war or even in times of peace, they bomb enemy installations, or they attack anybody crossing the border and coming to India, or they attack enemy aircraft crossing the Indian airspace. So basically, we defend the country's borders on the land and in the air and in the coastline. We also defend the coastline against any enemy ships' intrusion into the Indian waters without due permission.
It's a very satisfying profession, very demanding. And from the time of World War II, fighter pilots have usually been, or fighter aircraft have decided the fate of many wars in the world. Another interesting thing I'll tell you, to be an astronaut in the United States or to be a cosmonaut in Russia, your basic qualification is you have to be a fighter pilot. So, Wing Commander Rakesh Sharma, who was a cosmonaut from India who went to space, was also a fighter pilot like me. After a few years of serving in MiG-21 fighter aircraft on the China borders in Tezpur, I was selected to fly MiG-23 aircraft, which was then the latest aircraft in the world. And I served in many places in Kashmir, on Pakistan borders, in Rajasthan on Pakistan borders, and we did many things in defense of the country. During one of those missions, when we was flying the fighters, ఆ aircraftలో ఒక్కడే pilot ఉంటాడు. There is only a single pilot and nobody else in the plane. My aircraft, for some reason, got blasted in the sky, and I had to come down by a parachute. I had a miraculous escape, and that was after many years of flying fighters on both China and Pakistan borders. Just to give you a matter of human interest for all of you, both students and parents, these fighter aircraft are the most advanced missions at any point of time. The most advanced technology is used in them. For example, now you have the Rafale fighter or the F-15 or these kind of aircraft. In everything, in computers, in AI technology, in everything, they use the most in the materials used, in the weapons used, in the radar used. It is the most advanced technology of the day. So after many years of flying the fighters on the Indian borders, both Pakistan and China, and at quite a young age, I joined at 16 years, was a fighter pilot at 20, and for many years I was on the borders, flew from many Air Force bases which are very close to the border but are not on the map. So basically, because these are meant to protect the country's borders, so they're not very publicized. And like I said, after several years of flying and in defense of the country, in one such mission, for whatever reasons that are not disclosed, my aircraft blew up in the air with me sitting inside. And I came down by a parachute. It was quite a miraculous escape. Of course, I had very serious injuries. I had several spinal fractures and knee fracture and 30% burns and everything. But I survived. I was in the military hospital on the border for 6 months, bedridden. I recovered. And actually, it was an accident in which normally pilots don't survive. Or even if they survive with very serious injuries. I think it was one of those acts of destiny or fate that I survived and reasonably healthy. And after that, to help me recover, I was posted to the office of the President of India, Rashtrapati Bhavan in Delhi. I don't know how many of you have been to Delhi, but Rashtrapati Bhavan is where the President of India has his office. And both his office and residence
and all visiting prime ministers and presidents also live in the Rashtrapati Bhavan. For example, when I was there, Prince Charles and Princess Diana came to India and stayed in Rashtrapati Bhavan. I was their official host on behalf of Government of India, or Nelson Mandela, or many Gorbachev, many worldwide celebrities and presidents and prime ministers and kings and queens. So I served with President R. Venkatraman, President of India, and then with President Shankar Dayal Sharma, President of India, for many years. And at some point of time, I thought we could do something better with our lives, and I resigned and came into public life in 1994. I contested as an MLA from Kodad and was defeated. I lost in 94. I continued in politics in the Congress party. I've been right through in a single party, the Congress party, and I won as an MLA in 99, 2004, 2009, 2014, 2018, then again 2019 as an MP, Parliament member, then at 2023 as again an MLA. So I think God's blessings that I have won 7 times in a row, and I was also a minister earlier in the earlier Congress government in combined Andhra Pradesh. Before Andhra Pradesh was divided into Andhra and Telangana. And then I was also the president of the Congress party for Telangana state for a long time, for almost 7 years. And now I'm recently become a minister again. With the children and the student, with the parents here, I can only share from my experiences that if you persevere, if you continue to do what you do diligently, sincerely, honestly, with commitment, and keep your mind clear on what you want and why you want it, normally we will meet our goal. It is if we waver or if we don't work hard or we are not sincere about our goals, then probably we will not achieve what we want to. But in my experience, I've been in many things in life. I've been a soldier, a fighter pilot. I've been in civil services in Rashtrapati Bhavan. I'm in politics now. In the middle, I was dabbling with some business. So wherever you focus, whether as a student, whether it is exams, or it is your sports, or your extracurricular activities, you focus your mind and your body and your attention, and you concentrate on that, normally the law of nature will take you towards success in that field, or whatever you want to achieve. I mean, success is a very varied thing. And I can also tell you that all of you are very lucky. I mean, you're studying in such a prestigious institution like the Vigyan Global Gen School, one of the best schools in Telangana. I mean, both the students and the parents, I can tell you, very few schools so close to city would have such huge space and so many facilities, and students having the choice of activity to do. And I know Rani Rudrama Devi and her brother Krishna Deva Rao for some time. I know Krishna Deva Rao as a very good member of parliament. I don't know if he's going to continue or not now. I was seeing in the media that he's resigning from parliament and from his present party. I'm not sure, but I think he was a very conscientious and diligent member of parliament. I really wish all of you well, and anything the government of Telangana can do for any of you, for the students, for the parents, for the management, we are with you. As you all know, we've been elected to the government after a long stint of another party being in government. Our government will do our best to continue to develop Telangana, to promote
peace and harmony in society, and that everybody lives in a very harmonious and a good atmosphere. Going back to my own schooling, why I'm saying you people are fortunate is, I studied in a government school. I don't know what your fees is here is, but the last paid fees I paid was 6 rupees a month. 6 rupees a month was the fees I paid in school, where it's a government school, of course. And of course, we didn't have these kind of space or facilities or whatever. I'll also tell you, I'm being slightly immodest, but having come from such a average middle class background, this is a CBSE school, and when I did my 10th in CBSE, I was first in India in rank in CBSE. And then I also topped the UPSC exam for India entrance, and I was also a topper in my batch in the Air Force. So I don't think, I mean, it doesn't mean much. It's just that we had very good teachers. For students and for your parents, what I'd advise you is, you know, instead of burdening your children with all kinds of things, I think you should decide what is good for them. You should let them decide what is good for them and let them focus on it. And I'm sure with a school like Vigyan School, you're being prepared better for life. And I'm sure that, since the facilities and the teaching and everything you have here is so much better than what we experienced. So I'm sure that the students are being prepared well for the world they're going to enter in. I don't want to take too much of your time. I've come very late. I'm sorry again. But for the management and for the parents, I can say that as a representative of the government of Telangana, I'm also the senior most MLA in Telangana, I think now. In the assembly, I think I'm the senior most. And I'm a senior minister too. So anything that you want for school or for the students, or anything we can do for the whole education system, do let us know. And we are with you. Thank you very much. I've enjoyed being here, and I wish you all the very best. Good luck and God bless. Thank you.